నాగదేవి. హలో అండి, అందరికీ నమస్తే. రైతులందరికీ జియాలజీని ఇష్టపడే వాళ్ళందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. మనం సంప్రదించవలసిన నెంబర్ సర్వే కోసం 7659095430, అలాగే 9866752507. చాలామంది రైతులకు ఒక పెద్ద సందేహం ఉంటుంది, సార్ మా ల్యాండ్లో ఎక్కడ బోర్ వేసినా మొత్తం దుమ్మెరి అవుతుంది, మేము ఉత్తనే పోయినాం, ఒక అబ్బాయి రాయించినాం, రాయి శ్రేష్ట దగ్గర ఏడ బాలవాకు బ్రహ్మవాకు లాగా ఎక్కడ పడితే అక్కడ చేసినాం, లేకపోతే నార్త్ ఈస్ట్ కార్నర్లో వేసినాం, అసలు ఫుల్ వాటర్ పడ్డాయి సార్. ఒక సర్వేని తీసుకొచ్చాం, అంటే న్యాచురల్ పద్ధతి ద్వారా తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చిన ఏం పర్లేదు, కానీ మేము అక్కడ ఉత్తన గుడ్డిగా వేసినాం, పడ్డాయి సార్ బాగుంది దగ్గర ఇంటి దగ్గర రకరకాలగా చెప్తూ ఉంటారు. అయితే భూమికి ఉన్న ఏకైక లక్ష్యం ఏంటంటే, భూమి మీద మాత్రమే ఈ సూర్య కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయి కదా, 9 గ్రహాలలో ప్లూటో అనేది తీసేసారు. ఎందుకంటే దాని ధూళికణాలు గ్రహానికి ఉండాల్సిన లక్షణాలు అనేది దానికి లేకపోవడం వలన ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పుడు 8 గ్రహాలే ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది, సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి. అయితే ఇప్పుడు భూమి అనేది నక్షత్రం కాదు, భూమి అనేది నక్షత్రం కాదు. ఎందుకంటే భూమికి స్వయం ప్రకాశిత శక్తి లేదు, అంటే వెలుతురు ఇవ్వలేదు. మరి నక్షత్రం అనేమంటే స్వయం ప్రకాశితం లేని వాటిని గ్రహంగా అంటారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నారు, సూర్యుడు అనేటోడు అనే ఉంది కదా, సూర్యుడు అనేది ఒక నక్షత్రం. ఎందుకంటే దాంట్లో కేంద్ర సంలీన చర్యలు జరిగి అగ్నిగోళంలాగా ఉంటుంది కాబట్టి అది వెలుతురుని ఇస్తుంది కాబట్టి దాన్ని నక్షత్రం అంటాం. ఆ సూర్యుడి నుంచి వెలుతురు భూమి మీద పడుతుంది, 8 నిమిషాల సమయం పడుతుంది. మన సూర్యకాంతి కిరణాలు భూమి మీద పడుతుంది, 8 నిమిషాల సమయం పడుతుంది. ప్రతి ఉదయం చూస్తే మీకు గమనించవచ్చు. అయితే ఈ భూమికి అనేది స్వయం ప్రకాశితం లేదు కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు వల్ల మనకు రాత్రి పగలు అనేది తెలుస్తుంది. సూర్యుడు తిరగడు, సూర్యుడు మనం కేంద్రంగా ఉంటాడు సూర్య కుటుంబంలో. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. అందువల్ల మనం సూర్యుడే మన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ సూర్యుని చుట్టూ భూమి మీద తిరుగుతుంది. తన చుట్టూ తను తిరగడం వల్ల రాత్రి పావులు ఏర్పడతాయి. ఇట్లా భూమి ఒక వెనకట చాలా సంవత్సరాల క్రితం మనం ఎప్పుడైతే నాగరికతకి ముందుకు వెళ్తున్నామో, ప్రాచీన మానవుల నుంచి ఆధునిక మానవులు ముందుకు పరిణామ క్రమంలో వస్తున్న సమయంలో, అప్పుడు ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఆర్యభట్ట ఆ సమయంలో భూమి మాత్రమే ఈ విశ్వానికి కేంద్రంగా ఉంది, అంటే భూమి చుట్టూ ఇతర గ్రహాలు తిరుగుతున్నాయి అని అన్నారు. అనేది అది శాస్త్రీయంగా నిర్ధారణ జరగలేదు. అందువల్ల భూమి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు అని ఉన్నాయి కాబట్టి భూకేంద్ర సిద్ధాంతం అని అన్నారు. అంటే భూమి అనేది సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఉంటుంది. అది రాంగ్ అని తెలిసిన తర్వాత ఎన్నో పరిశోధనలు జరిగిన తర్వాత సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతుంది కాబట్టి దాన్ని సూర్యుడు అనేవాడే సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అని అన్నారు. కాబట్టి సూర్యకేంద్రక సిద్ధాంతం అని చెప్పి మనకు ఇప్పుడు అది చెప్పడం జరిగింది. అది శాస్త్రీయంగా నిర్ధారణ కూడా జరిగింది, శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. దాని ప్రకారం సూర్యుడు మాత్రమే సోలార్ కుటుంబానికి, సోలార్ సిస్టమ్కి ఒక కేంద్రంగా ఉంటాడు. అయితే ఈ భూమి మీద ఈ 8 గ్రహాలలో భూమి మీద మాత్రమే విశ్వంలో ఈ గెలాక్సీలో ఓన్లీ భూమి అనే ఒక 3వ గ్రహం, సూర్యుడు నుండి 3వ గ్రహం మీద మాత్రమే నీరు అనేది ఉంది, వాతావరణం అనేది ఉంది. అందువలన జీవం పుట్టింది. జీవం నుండి డార్విన్ సిద్ధాంతం ప్రకారం జీవ పరిణామ క్రమం జరిగి కోతి నుండి మానవుడు ఈ భూమధ్య రేఖ దగ్గరికి కర్కట రేఖ నుంచి భూమధ్య రేఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మనిషిగా రూపాంతరం చెందిర్రు అని చెప్పి డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనకు నిర్ధారణ చేయడం జరిగింది. అయితే మన శాస్త్రీయ పద్ధతులు నమ్మి మనం గ్రౌండ్ వాటర్ సర్వే మెయిన్ చేస్తున్నాం. శాస్త్రీయ పద్ధతి ద్వారా ఏదైతే ఇప్పుడు హార్డ్ రాక్ ఉంది, గ్రనైట్కి రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, ఇలాంటి హార్డ్ రాక్ ఎంత లోతులో ఉందని చెప్పొచ్చు. అదే మనం బండపగులు ఉన్నాయి, జాయింట్స్ ఉన్నాయి, ఎంత లోతులో ఉన్నాయి, నల్లరాయి వస్తుందా రాదా అనేది చెప్పొచ్చు. దాని ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫీల్డ్ విజిటింగ్ చేస్తే అక్కడ ఉన్న టోపోగ్రఫీ, హైడ్రోజియాలజికల్ కండిషన్స్, GIS మ్యాప్స్ సహాయంతో మాకున్న అనుభవంతోనే మేము నిర్ధారణ చేసి సక్సెస్ అయినవి కాబట్టి శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూగర్భ జల అన్వేషణ అనేది చేయొచ్చు అనడం ప్రజలకు తెలియజెప్పడం కోసం నాకున్న అనుభవం ప్రకారం 2011 నుంచి నేను DRDL నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసిన అనుభవం ఉంది నాకు. కాబట్టి సైన్స్ వైపు అడుగులేయాలి, ప్రజలని శాస్త్రీయ పద్ధతుల వైపు నడిపించాలి. నా సబ్జెక్టు పరంగా వాళ్ళకి కూడా ఉపయోగపడాలి, నా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడాలి. భూగర్భ జలాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మన సైన్స్ అనేది సైన్స్ ద్వారా వాళ్ళకి సక్సెస్ కలిగించాలి అన్న నా చిరు ప్రయత్నం మాత్రమే ఇది. ఎవరిని ఉద్దేశించి చేయడం కాదు. శాస్త్రీయ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. నవీన యుగంలో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి వచ్చేసిన కంప్యూటర్ దాటేసి. కాబట్టి సైన్స్ని నమ్మండి. మనం ఇక్కడ ఉండి నా వీడియోని ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాను, మీరు ఎక్కడో వేరే స్టేట్లో వేరే కంట్రీలో ఉన్నా కూడా చూడవచ్చు. ఇదంతా టెక్నాలజీ వల్లనే జరుగుతుంది. భూమి చుట్టూ
శాటిలైట్స్ అనేది తిరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది చేరబడుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.